ఇప్పుడు నేను చెప్పే ఈ ముగ్గురికి పొరపాటును కూడా సహాయం చేయకండి. అందులో నెంబర్ 1 లేజీగా బద్ధకంగా ఉంటూ వాళ్ళ పని వాళ్ళు కూడా చేసుకోకుండా ఉంటారు చూసారా? అలాంటి వాళ్ళకు ఏ సహాయం చేయకండి. వీళ్ళకి ఏం సహాయం చేసినా కూడా బూడిదలో పోసిన పన్నీర్ లాంటిదే. పైగా వీళ్ళని మనమే చెడగొట్టిన వాళ్ళమవుతాం. ఇంకా నెంబర్ 2 కృతజ్ఞతాభావం లేని వాళ్ళు. ఇలాంటి వాళ్ళు మనం ఎంత సాయం చేసినా కూడా వాడికేదో ఎక్కువే ఇచ్చాడు, వాళ్ళకేదో డబ్బులు ఎక్కువే మనకిస్తున్నాడు, మనల్ని చాతగాని వాళ్ళలా మాట్లాడుతూ మనల్ని కించపరుస్తూ ఉంటారు. కొంచెం కూడా కృతజ్ఞతాభావం అనేది వీళ్ళకి ఉండదు. ఇలాంటి వాళ్ళకు అస్సలు సహాయం చేయకండి. ఇక నెంబర్ 3 వీళ్ళు ఎవరు సాయం చేస్తారా అని ఎదురు చూస్తూ ఉంటారు. కరెక్టే, వీళ్ళకు సాయం చెయ్యొచ్చు. కానీ ఇదే పరిస్థితి ఎదుటి వ్యక్తికి వస్తే తప్పించుకొని తిరుగుతూ ఉంటారు. మాకేం అవసరం అని తప్పించుకొని తిరుగుతూ ఉంటారు. సహాయం యొక్క విలువ తెలియని మనుషులకు సహాయం చేయటం కూడా తప్పే అవుతుంది. కాబట్టి ఇలాంటి 3 రకాల వ్యక్తులకు మనం సాయం చేయకుండానే ఉండటం మనకే మంచిది. ఇలాంటి వాళ్లకు సాయం చేస్తే మనకే శత్రుత్వం ఏర్పడుతుంది. మనల్నే శత్రువులుగా చూస్తూ ఉంటారు. కాబట్టి ఈ 3 రకాల వ్యక్తులకు పొర్రపాటును కూడా సాయం చేయకండి. నేను చెప్పింది కరెక్ట్ అనిపిస్తే ఎస్ అని కమెంట్ చేయండి.